యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 వచ్చే వరకు అసలు తన మూవీలు వస్తాయా రావా అనే పరిస్థితి ఉండేది. కానీ కార్తికేయ 2 హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఏకంగా తన మూవీ కోసం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా జనం వెయిట్ చేసేంతగా సీన్ మారింది. మరి అన్ని మంచి శకునాల మధ్య నిఖిల్ హ్యాట్రిక్ ఎక్కిస్తాడా? టేక్ ఏ లుక్. నిఖిల్ ఏం చేసినా ఇప్పుడు కలిసొస్తోంది. 2 హిట్ల తర్వాత స్పైతో హ్యాట్రిక్ కన్ఫర్మ్ అనే పరిస్థితి వచ్చింది. ఇండియా హౌస్, స్పై మూవీస్ కి వచ్చిన హైప్ తో నిఖిల్ ఫేట్ మారేలా ఉందంటున్నారు. కానీ కథలో చిన్న ట్విస్ట్ ఉండటంతో కొత్త డౌట్ కి గేటు తెరుచుకుంది. కార్తికేయ హిట్ అయినా కానీ దాని సీక్వెల్ రిలీజ్ కి ఫిల్మ్ టీం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏదో ఆడుతుందో లేదో అనుకునేంతగా ఫిల్మ్ టీం డిసప్పాయింట్ అయింది. కానీ కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ అయ్యాకే నిఖిల్ ఫేట్ మారింది. కార్తికేయ 2 హిట్ మాత్రమే కాదు, నిఖిల్ మూవీ 18 పేజెస్ కూడా తన ఫేట్ మార్చింది. ఎందుకంటే రివ్యూలు, పబ్లిక్ టాక్ బాలేకున్నా 18 పేజెస్ కి ప్రాఫిట్స్ వచ్చాయి. దీంతో అంతా నిఖిల్ అదృష్టమే అన్నారు. ఒకవైపు కార్తికేయ 2, మరోవైపు 18 పేజెస్ రెండు కలిసి రావటం, మరోవైపు స్పై టీజర్ కి భారీ రెస్పాన్స్, వెంటనే ఇండియా హౌస్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరగటం, ఇవన్నీ నిఖిల్ పేరుని దేశవ్యాప్తంగా ఫోకస్ చేశాయి. దీంతో స్పై మీద అంచనాల భారం పెరిగింది. స్పై మూవీ కాన్సెప్ట్ అంతా సుభాష్ చంద్రబోస్ లైఫ్ సీక్రెట్ మీదే తెరకెక్కింది కాబట్టి కామన్ గా పాన్ ఇండియా అటెన్షన్ ఉంటుంది. ఏమాత్రం కథా కథనం మేకింగ్ కలిసొచ్చినా కార్తికేయ 2 కంటే భారీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి హ్యాట్రిక్ కిక్ ఈసారి నిఖిల్ కి భారీగా ఉండబోతోందా అని అంటున్నారు.